సూపరింటెండెంట్ గారు అయినటువంటి శోభ పద్మరాజు టీచర్స్ అందరికీ కూడా ఈ సాయంకాల వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అది ఈ యొక్క 36వ VBS జరుగుతూ ఉంది కాబట్టి ఇది రొటీన్ పద్ధతిలో జరగకుండా అమ్మ వినాలి టీచర్స్ రొటీన్గా ఇదేదో VBS వస్తూ ఉంది జరిగిపోతూ ఉంది అనే ఆలోచన కాకుండా ఒక నూతన కొత్త ఒరవడి, ఎందుకంటే కొత్త కొత్త పిల్లలు వస్తున్నారు, మంచి జ్ఞానం కలిగిన పిల్లలు వస్తున్నారు, మెమరీ ఉన్న పిల్లలు వస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కన్సిడర్ చేయాలి, వివక్ష అనేది లేకుండా. ఉపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి టీచర్స్ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంత సిస్టర్గా మాట్లాడుతూ వాక్యంలో విషయం చెప్పారు. సామెతలు 22
ఈ వాక్యాన్ని బట్టి మనము హెచ్చరిక కలిగిన వారమై ఉంటున్నాం. మన పిల్లల్ని మనము సరైన మార్గంలో నడిపించడానికి ఈ విబిఎస్ క్లాస్లో ఎంతగానో ఉపయోగపడతారు. పిల్లలు కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి, దేవునిలో ఉండడానికి ఈ విబిఎస్ క్లాస్లో మనకు ఎంతగానో దూరపడతారు. మరి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ విబిఎస్ డైరెక్టర్గా శుభాలు తెలియజేస్తూ నేను థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ గారికి అందరికీ మా సండే స్కూల్ వారందరి తరఫున వందనాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మనకు అడిగిన వెంటనే వాక్యం చెప్పడానికి ఈనాటి యాన్యువల్ డేకు మనకు అతిథిగా మన క్యాంపస్లో ఉన్నటువంటి సిస్టర్ నల్లి గారిని అడిగినప్పుడు వెంటనే ఒప్పుకున్నారు. మా సార్ బీబీఎస్కి వచ్చినందుకు మీకు మా అందరి తరఫున వందనాలు తెలుసుకుంటున్నాము. అందరికీ తల్లిదండ్రులకు పిల్లలకు మంచి వార్తలు చెప్పినందుకు కూడా అమ్మగారికి థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మనకు బుక్స్ వచ్చినాయండి. ఎప్పుడు మేము పే చేసి తెప్పించుకునే వాళ్ళ బుక్స్, బీబీఎస్ బుక్స్. అయితే ఈసారి బాబు గారు నిమ్రోద్ బాబు గారు రెవరెండ్ నిమ్రోద్ మదనపల్లిలో ఉంటారంట. వాళ్ళు బీబీఎస్ నడిపిస్తారంట, ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు. బాబు గారికి ఫ్రెండ్ అంట ఆ బాబు గారు. సో బాబు గారు వాళ్ళని అడిగి మాకు మెటీరియల్ అంతా తెప్పించినారండి. అందరి తరఫున, మా సండే స్కూల్లో వాళ్ళందరి తరఫున, సంఘం తరఫున, తల్లిదండ్రుల తరఫున భరత్ బాబు గారికి వందనాలు తెలుపుకుంటున్నామండి. బాబు గారు ఇక్కడ లేనప్పటికీ ఆయన మా మధ్యలో ఉన్నారని మేము తలుస్తున్నాం. బాబు గారికి కూడా వందనాలు తెలుపుకున్న వారుగా ఉంటున్నామండి. రేపు రోజున ముందుగా నా రిక్వెస్ట్ ఏమంటే పిల్లల కంటే ముందు టీచర్లు ఉండాలండి. నా రిక్వెస్ట్ ఇన్ టైంలో వస్తే మనం తొందరగా ముగించుకుంటాం. పిల్లల్ని తొందరగా ఇంటికి పంపించడానికి వీలవుతుంది. మనమే లేట్గా 7 అన్నా 7:30, 8 అన్నా కూడా స్టార్ట్ చేయకపోతే మనకు క్లాస్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనుకున్నాం 7 to 8. పేరెంట్స్ కూడా టైంకి తీసుకొస్తే పిల్లల్ని తీసుకొచ్చి వదిలిపెడితే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. మళ్ళీ 10 o'clock స్నాక్స్ ఉంటాయి. ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ తప్పకుండా వెరీ పర్టికులర్ అబౌట్ స్నాక్స్ అండ్ డ్రింక్స్ బాబు గారు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పినందుకు అది కూడా అరేంజ్ చేస్తున్నామండి. నా చిన్నప్పటి సండే స్కూల్ కూడా గుర్తొస్తుంది. మాకు అప్పుడు ఈ బీబీఎస్ లేదు, సండే స్కూల్కి పోయేవాళ్ళం. నేను చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి మొట్టమొదటి వాక్యం ఏం తెలుసా? అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. ఏం నేర్చుకున్నానంటే ఆ రోజున, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకి విధేయులై ఉండుడి. నేను నేర్చుకున్నటువంటి